దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఇరాన్ చెప్పిన ఆ దారి కాకుండా 80% ఈ షిప్పింగ్ వెజల్స్ అన్ని ఒమన్ తీరం వైపు వెళ్తున్నాయి అని అంటే నిజంగానే టెహ్రాన్ పట్టు సడలుతోందా హార్మోజ్ పైన? ఇలాంటి అనుమానాలన్నీ వ్యక్తమవుతున్నాయి సార్. ఒకటి ఇప్పుడు వరకు క్లౌడ్ ఆఫ్ వార్ అంటారు. ఏమంటారు? మిస్ట్ ఆఫ్ వార్. యుద్ధం జరిగే టైంలో నిజమేంటో ఎవరు చెప్పలేము. స్మోక్ ఆఫ్ వార్ అంటే పొగ మూసేస్తారు అంతా. ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక సైడ్ ఇలాగంటాది, దానికి వ్యతిరేక సైడ్ ఇంకోటి. వచ్చింది ఏమిటంటే ప్రాబ్లం, ఇరాన్ ఎంత చెప్పి వాళ్ళు సీరియస్గా ఉందాం అనుకున్నా డొనాల్డ్ ట్రంప్ లాంటి యుఎస్ ప్రెసిడెంట్, వెస్టర్న్ లీడర్ ఎప్పుడూ దొరకలేదు. అతను మాట్లాడేది మాట్లాడతాడు, అతను చెప్పేది కాన్ఫిడెంట్గా చెప్తాడు. అది నిజం అవ్వదు ఎవరికి తెలియదు. నిన్న కూడా ఆయన అనౌన్స్ చేసాడు, ఎన్నో వాళ్ళు వెళ్ళిపోయినాయి హార్మోజ్ నుంచి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం వెళ్ళలేదు ఇరాన్ అంటున్నారు. సో ట్రూత్ ఒక క్యాజువల్టీ, నిజం అనేది దీంట్లో ఎవరు తెలియదు. అందువల్ల మనం చూసేది ఇవాళ ఏంటంటే ఇది ఒక మైండ్ గేమ్, మైండ్ వార్ అవుతుంది గత దాదాపు 60 రోజులు బట్టి పూర్తిగా. నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ పెస్కీ అని ఏమన్నాడు, ఆ రోజు సంతకం పెట్టింది 2 నెలలకు మెమోరాండం పెట్టిందే మంచిగా ఉన్నది, దాన్నే పాటించాలి అంట. అమెరికా ఏం గ్రహించింది? ఆ మెమోరాండంలో ఇరాన్కి అన్ని కన్సెషన్ ఇచ్చేశారు. ఎవరైతే వెళ్ళాడో నెగోషియేట్ చేయడానికి వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆ మధ్యవర్తిగా పాకిస్తాన్, ఖతార్ ఏదో రకంగా పీస్ తెచ్చేద్దామని వాళ్ళు కూర్చున్నారు. ఏం కావాల్సి అది ఇచ్చేద్దామని. సో ఆ తర్వాత గ్రహించుకున్నారు అమెరికాలో. అప్పుడు అది కుదరన్నా. సో ఇప్పుడు మనం హార్మోన్ చూసేది ఏంటంటే ట్రూత్ ఎవరికి తెలియదు. ఇది తప్పకుండా ఒక క్రిటికల్ జలసంధి, ఒక క్రిటికల్ రాస్తా, ఇదంతా కావాల్సి. సో ఇప్పుడు రోజు రోజుకి టెన్షన్ పెరిగినా ఒక రకంగా టెన్షన్ కూడా తగ్గిపోయింది. కనపడుతుంది మీకు, రోజు టెన్షన్ తగ్గిపోయింది. యుద్ధం స్టార్ట్ అవ్వలేదు కదా మళ్ళీ. ఎన్నో కారణాలు ఇస్తారు. అమెరికా దగ్గర మిసైల్స్ అయిపోయినాయి, స్టాక్ ఆఫ్ ఆర్మ్స్ అన్నీ అయిపోయినాయి, చాలా వరకు నిజం. కానీ అమెరికా కూడా మళ్ళీ స్టార్ట్ చేయకూడదు. బ్లఫ్తోనూ మాటలతో బ్రాగింగ్ అంటే గొప్ప చెప్పుకోవటంలో లొంగేద్దామని చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇది చాలాసార్లు మాటలకే లొంగిపోతారు. భయం పెట్టే మాటలు, మంచి మాటలు, మోసం మాటలకే లొంగిపోతారు మనుషులు. అది జరుగుతూ ఉన్నది. ఏ నిమిషమైనా వాళ్ళు మళ్ళీ కూర్చున్నామనేది రావచ్చు, ఏ నిమిషమైనా. తర్వాత అన్నింటిలో మధ్యన ఒమాన్ కూడా అమెరికాతో ఉన్నట్టుగా ఉండి మళ్ళీ ఇరాన్తో సైడ్ అవ్వింది. ఏమని? మన ఇద్దరం కలిసి మొత్తం లూటీ చేసేద్దామని. అప్పుడు 3 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ అన్నాడు, మీ నెత్తి మీద బాంబులు వేస్తాను జాగ్రత్త అన్నాడు. ఆ దేశంలో వాళ్ళకి బేసెస్ కూడా ఉన్నాయి. ఒమాన్ వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్. మీరు పిచ్చిగా సొంత అగ్రిమెంట్స్కి వస్తే ఆగదు, వార్నింగ్ ఇచ్చారు. సో నేను ముందర నుంచి అంటున్నా, అమెరికా ఓడిపోయినట్టుగా ఉండదు. ఓడించడం చాలా కష్టం. ఇది ఆల్ పవర్ఫుల్. పవరే కాదు, ఎంత తగ్గిపోయినా వాళ్ళు రెడీగా ఉన్నారు వాడటానికి. మిగతా దేశాలు లేరు కదా, చైనా, రష్యా, యూరోపియన్ దేశాలు లేరు కదా సోల్జర్స్ తీసుకొచ్చి నిలబెడటానికి. సో రోజు రోజుకి ఇల్లే కొద్ది ఇరాన్ కూడా గ్రహించుకున్నది ఏంటంటే రోజు రోజుకి వాళ్ళ బార్గెనింగ్ పవర్ కూడా తగ్గిపోతారు. రోజు రోజుకి ఎటు తగ్గిపోతుందంటే 160 రోజులు 180 రోజులు అయింది. ఏదో ఇంకా ప్రపంచం కూలిపోతారు అనుకున్నాం. కూలిపోలేదు, ధరలు పెరిగినాయి ఎస్. కానీ మెల్లిమెల్లిగా కొత్త ఏరియాలు, కొత్త సోర్సెస్ ట్రై చేస్తున్నారు, కలిసి వస్తాయి మెల్లిగా. సో ఇరాన్ కూడా తెలుసు, నో వార్ నో పీస్, యుద్ధం లేదు, శాంతి లేదు, ఆ సిచ్యువేషన్లో మనం ఉండలేం అని వాళ్ళు గ్రహించుకున్నారు. సో ఇది సెటిల్ అవుతుందా అంటే మనం చెప్పలేం. ఏ పక్కన వెళ్తాది యుద్ధం స్టార్ట్ అవ్వాక ఎవరు చెప్పలేం. నిజమేంటో అబద్ధమేంటో ఎవరికి తెలియదు. దీంట్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు. స్టార్ట్ అవ్వింది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వర్సెస్ ఇరాన్, 3 దేశాలు. దాదాపు 20 దేశాలు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి యుద్ధంలో, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంకా ఎక్కువే. సో ఎంతవరకు వెళ్తుంది, ఎలాగాగిపోతుంది? ట్రంప్ని బెదిరిస్తున్నారు, మీరు మిడ్ టర్మ్ ఎలక్షన్స్, మధ్యంతర ఎలక్షన్స్ పోతాయని. నాకు లెక్కలేదు అంటున్నాడు ఆయన.
సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. మ్మ్. ఎండ్ గేమ్ ఆగేది ఎక్కడ అవుతుంది, ఎలాగ అవుతుంది, ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మ్మ్. ఇప్పుడు సౌదీకి యుఏఈకి కానీ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మార్గానికి ఎంత మేరకు ఆల్టర్నేటివ్ వేస్ అవుతాయి సార్? అది స్మాష్ చేసేస్తా ఉన్నారు కదా ఇరాన్. ఒక్క బాంబు వేస్తే అయిపోయింది కదా. ఆ రిఫైనరీ ఏదైతే పంప్ చేస్తుందో వైరు, దాని మీద ఒక్క బాంబు వేస్తే ఆగిపోతుంది, ఆగిపోతుంది. అదే పెద్ద సౌండ్ రాస్తా కాదు, అదేదో ఫుల్ ప్రూఫ్ కాదు. పైప్ లైన్ బయట ఉంటుంది, రిఫైనరీ ఉన్నది. ఒకే ఒక డ్రోన్, ఒక 50,000 రూపాయల డ్రోన్ వెళ్ళి దాని మీద పడితే ఆగిపోతుంది. సో ఈవేళ మనకు కనపడింది ఏంటంటే సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ అసలు వాళ్ళంత డెలికేట్ లైఫ్స్ ఎవరికీ లేవు. ఇన్ని రోజులు మాకు డబ్బు ఉన్నది, మా చుట్టూరా తిరుగుతున్నారు అనుకున్నారే, డబ్బుకి విలువ లేకపోయినప్పుడు యుద్ధం వల్ల. డబ్బుకి విలువ లేదు, నీకు విలువ లేదు, నీకు ఏం లేదు, నీకు స్థానం లేదని చెప్పేశారు కదా సౌదీ అరేబియా కింగ్కి అందరికీ. నీ డబ్బుకే విలువ లేదు, నీకు విలువ ఏంటి అన్నట్టుగా వచ్చింది. అది వాళ్ళు అందుకునే భయపడిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. ఈ పైప్ లైన్స్ ఏం పని చేయవు. అది అలా వచ్చేస్తుంది రెడ్ సీ మీద అంటే అక్కడ ఎవడో హూతీస్ కాసి ఆఫ్ చేశారు. పైప్ లైన్ మీద ఒక్క బాంబు వేస్తే ఏమవుతుంది? ఫినిష్డ్. అది వేస్తామంటున్నారు కదా ఇరాన్ అది చేస్తామంటున్నారు కదా, ఓపెన్గా చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడు అమెరికా మా మీద ఈ దిగ్బంధం, ఆర్థిక దిగ్బంధం చేస్తే ఏ దేశాల వాళ్ళతో ఉన్నారో వాళ్ళని అటాక్ చేస్తామని. సో ఇది అదే వల్ల చాలా పూర్తిగా వల్లనడమన్నారు. అది ఎవరు, అది ఊరికనే ఏదో అయిపోయింది తప్పించుకున్నాం అంటే ఎలాగా. అందువల్ల ఇప్పుడు దొరికింది ఎవరంటే సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, వీళ్ళందరూ దొరికారు. దీంట్లో యుఏఈ డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ డైరెక్ట్గా ఉంది. సౌదీ ఇటు వాడుతుంది, అటు వాడుతుంది, రెండు పక్కల వాళ్ళ ఫ్యూచర్ కోసం. పాకిస్తాన్ ఈ ఇబ్బందిని వాడుకొని వాళ్ళు బయటకు వద్దామని చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ఫుల్ అవ్వారు. యుద్ధం తేలనివ్వకుండా వెళ్ళిపోతాం, బేరాలు పెట్టుకోవటం, అందుకనే అక్కడి నుంచి షిఫ్ట్ కూడా చేశారు అమెరికన్, నమ్మకూడదని. సో చాలా చాలా మార్పులు కనపడతాయి యుద్ధం అయిపోయాక. ఎక్కడ అవుతుంది యుద్ధం దాని మీద. ఇరాన్కి మాత్రం కొంచెం బుద్ధి వచ్చినట్టుగా జరిగింది. చాలామంది ఏదో ఇరాన్ ఏదో చేసేస్తుంది, దెబ్బలాడిందంటే కాదు. ఇరాన్ కూడా వీళ్ళు ఆఫ్ చేశారు కదా, ఈవేళ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా యుద్ధం, నో వార్ నో పీస్ సిచ్యువేషన్ మనం ఇంకా ఉండలేమన్నాడు. కరెక్ట్. సో చాలా చాలా ఇది ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్కి వచ్చింది.